ఆక్రమణ సార్ సర్వే నెంబర్ 1లో సుమారు 1441 ఎకరం ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది మ్యాచ్పురం భూమి. అక్కడ ఉండేటటువంటి పేదలు గ్రామం చుట్టూ ఉంది భూమి. 300 కుటుంబాల వాళ్ళు దళితులు గిరిజనులు ఉన్నారు. వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పి వాడుతున్నాను అసైన్మెంట్ కోసం. సర్వే నెంబర్ 1లో సోదరి సోదరులారా, నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని. ఈరోజు వెంకటగిరి మండలం కలపాడు గ్రామంలో సర్వే నెంబర్ 1లో 1441 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మేతపురం భూకు అని రెవెన్యూ రికార్డులు ఉంది. ఆ భూమిని 2013 నుంచి అక్కడ ఉండేటటువంటి దళితులు, గిరిజనులు, అట్లాగే బీసీలు, ఇతర వెనుకబడినటువంటి సామాజిక తరగతుల వారందరూ కూడా ఆ భూమిలోకి వెళ్ళి చెట్టు పుట్ట కొట్టడం, చదువులు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. అప్పట్లో 2014లో అక్కడ దళితులు, గిరిజనుల మీద కేసులు కట్టడం జరిగింది. ఆ భూముల్లోకి వెళ్తా ఉంటే, ఆ భూముల్ని సాగు చేసుకునేదానికి పోతుంటే అక్కడ ఫారెస్ట్ వారిని, గ్రామ పెత్తందారులు అయితేనేమి, అక్కడ పాలకులు అయితేనేమి ఫారెస్ట్ వారిని రచ్చగొట్టి ఇక్కడ పేదోళ్ళ మీద పంపించడం, కేసులు కట్టడం, ఆ భూముల్ని దక్కనివ్వకుండా చేసేటటువంటి పని అక్కడ ఉండేటటువంటి అగ్రకుల పెత్తందారులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఎంపీటీసీ భర్త శంకరయ్య అని ఆయన అనుచరులు వీళ్ళందరూ కూడా 45-50 ఎకరాల దాకా దౌర్జన్యంగా రాత్రి ఆక్రమణ చేసి ఆ భూముల్ని పేదలకు దక్కనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఆ గ్రామంలో కొనసాగుతోంది. దానికి సపోర్ట్గా విఆర్ఓ అని ఆయన వీళ్ళకి అండగా ఉన్నాడు. పేదోళ్ళకి అండగా ఉండాల్సినటువంటి విఆర్ఓ అక్కడ ఉండేటటువంటి అగ్రకుల పెత్తందారులకి, రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళకి అండగా ఉన్నాడు తప్ప పేదోళ్ళకి అండగా ఉండడం లేదు. మేము ఈ సందర్భంగా ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు. ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి అక్కడ గ్రామంలో ఉండేటటువంటి ఇప్పుడు గ్రామాన్ని చుట్టూ గ్రామాన్ని ఆనుకుని ఈ భూమి అంతా ఉంది. 1441 ఎకరం. ఆ 1441 ఎకరంలో భూమి లేనటువంటి నిరుపేదలు, దళితులు, గిరిజనులు, వెనకబడినటువంటి వాళ్ళు సుమారు 300 కుటుంబాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి 2 ఎకరాల చొప్పున పంపిణీ చేయాలని చెప్పేసి మేము సబ్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. కాబట్టి అక్కడ ఉండేటటువంటి పెత్తందారి మీద దౌర్జన్యంగా ఆక్రమణ చేసినటువంటి పెత్తందారి మీద, శంకరయ్య మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే విఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎంక్వైరీ చేసి లబ్ధిదారుల లిస్టు తయారు చేసి అక్కడ గ్రామంలో దళితులు, గిరిజనులు, వెనుకబడినటువంటి బీసీలు, ఇతర తరగతుల వారికి జంటు భూమి లేనటువంటి పేదలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి, భూములు పంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.